మష్రూమ్ కర్రీ చేయడానికండి. ఇది మాల్వానీ మష్రూమ్ కర్రీ. మష్రూమ్స్, కొత్తిమీర కాడలు కూడా కావాలండి దీనికి, అవే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. కొబ్బరి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, బటర్ క్యూబ్స్ కావాలండి ఒక 2. ఉల్లిగడ్డ వేసుకుందామండి ఫస్ట్. తర్వాత ఇందులోనే ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇది వేరే బౌల్లో వేసుకోవాలండి. ఇది చల్లారాలండి, రూమ్ టెంపరేచర్ రావాలి మిక్సీ చేసుకోవాలంటే. మసాలా ఇలా మెత్తగా అయిందండి. ఉల్లిగడ్డ వేసుకుందాం. బటర్ కాలిపోతున్నది, ఉల్లిగడ్డ త్వరగా వేసానండి. ఈ ఆనియన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ రావాలండి. మనం బాగా కడుక్కోవాలండి. నేను ఆల్రెడీ 2 times కడిగాను. ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలి. మీరు నల్లా కింద పెట్టి కడుక్కుంటే ఇంకా మంచిది. ఇలా మనకు మామూలుగా దొరికే మష్రూమ్కి అయితే పైన ఇలా అంటే లేయర్ వస్తుందండి, దీనికి రాదు. ఇలా గట్టిగా రాసి కడిగేసేయాలి అంతే. మష్రూమ్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 ముక్కలు కట్ చేసుకోవచ్చు. బటన్ మష్రూమ్ లాగా కాదండి ఇది, అందుకే నేను కడగనం చూపించాను. బటన్ మష్రూమ్కి లేయర్ వస్తుంది, దీనికి రాదు. దీన్ని 2గా 4గా కాకుండా ఇలా మధ్యలో కూడా చేసుకోవచ్చు. ఎవరిష్టం వారిదండి. మసాలా వేసుకోవాలండి. మనం జార్లో చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా మంచిగా కలిపి మంచిగా ఉడకనివ్వాలండి, ఫ్రై చేయాలి. ఇలా మనకు నూనె పైకి తేలే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. మూకుడుకి అంటే కింద అంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మాల్వానీ మసాలా అంటే పసుపు, గరం మసాలా, కారం పొడి, మీకు స్పైస్ ఎలా తింటారో అలా వేసుకోండి. కారం పొడి ఇవి వేసి కలపాలండి. వీటిని కలిపితేనే దాన్ని మాల్వానీ మసాలా అంటారు. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక మీకు ఏ కలర్ వచ్చిందో చూడండి. ఇది మాల్వానీ మసాలా అంటారండి. ఆయిల్ ఇలా వచ్చేసింది అంటే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆనియన్ అవి కొబ్బరి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మాల్వానీ మసాలా చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, ఇంకా కలిసిపోవాలి. చూడండి, కంప్లీట్ ఆయిల్ వదిలేసింది. చూడండి, మంచిగా దగ్గరికి కూడా వచ్చింది మసాలా అంతా. ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర ఫస్ట్ వేసుకోవాలండి మసాలాతో పాటుగా. వేసుకుని ఇప్పుడు మనము దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వేసుకోండి. వేసుకొని తర్వాత మష్రూమ్స్ వేసుకోండి. దీంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఎలా తింటారో మీ సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. అయిపోయిందండి మన మష్రూమ్ కర్రీ. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిందండి మన మష్రూమ్ కర్రీ. ఇలా చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో.